ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని నిడసనమెట్ట ఛానల్ మండపేట నియోజకవర్గ శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు చొరవతో పూడిక తీత పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండపేట మండలం, మారేడుపాక, కపిలేశ్వరపురం మండలం, నేలటూరు, వల్లూరు, నిడసనమెట్ట, నల్లూరు గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల వరి భూములకు సాగు నీరు, పశువులకు త్రాగు నీరు అందించే కాలువ తుప్పలు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, తూటుతో పూడికపోయింది. అటువంటి కాలువకు నేటికి అభివృద్ధికి నోచుకోవడం అభినందనీయం. మండపేట పట్టణంలో గల మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు నిడసనమెట్ట ఛానల్లోకి వదలకుండా చర్యలు తీసుకోవాలని రైతులు పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామం నుండి అంగర గ్రామం వరకు పంట పొలాలకు సాగు నీరు అందుచే కొండయ్య కాలువ, ధవళేశ్వరం నుండి తాళ్లరేవు మండలం పిల్లంక వరకు వేలాది ఎకరాల వరి సాగు భూములకు నీరు అందించే బ్యాంక్ కెనాల్ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మందుబాబులు త్రాగి కాలువలో పడవేసే మద్యం సీసా పెంకులు గుచ్చుకుని పశువులు కడిగే నిమిత్తం కాలువలు లోకి దిగి పశువుల కాపరులు గాయాలు పాలైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాలువలో గాజు సీసాలు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా వాటి ఉనికిని కాపాడాలని ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వేసవిలో ఎన్నడూ లేని విధంగా మండపేట నియోజకవర్గంలో సాగు నీరు పారుదల కాలువలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలా కృష్ణలకు రైతులు ధన్యవాదాలు తెలియజేశారు.